చూసామండి. ఎలా అనిపిస్తుంది? ఓకే, మూవీ అయితే చాలా ఓకే అనిపించింది నాకు. మరీ హిట్ అనలేము, మరీ డిజాస్టర్ అనలేదు. సినిమా మాత్రం ఓకే. అంటే ప్రస్తుతం యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కూడా మన తాత లుక్స్ కూడా మార్చారు. అందరికి డైలాగ్స్ కూడా కనెక్ట్ అయితే అంటున్నారు. మరి నిజమేనా అది? కనెక్ట్ అయితే సినిమా మాత్రం అంటే కాన్సెప్ట్ పరంగా, కమల్ హాసన్ యాక్టింగ్ పరంగా బాగుంది. కాకపోతే స్టోరీ కొంచెం స్లోగా నడిచినట్టు అనిపించింది అంతే. అంటే మనకి ఫస్ట్ లో ఉన్న భారతీయుడికి ఈ సినిమా మైమర్పిచ్చే విధంగా ఉందా మరి? మైమర్పించే అంత ఏం లేదు. భారతీయుడే బెస్ట్. రెండు కంపారిజన్ చేసుకుంటే భారతీయుడే బాగా హైలైట్ గా నడిచింది. అది. సో కంపేర్ చేస్తే ఇప్పుడు స్టోరీకి అప్పుడు స్టోరీకి లింకప్ ఏమైనా ఉందా మరి? లింకప్ అంటే లింకప్ ఉంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటది. అది ఇది అసలు సేమ్ తీయలేదు శంకర్ గారు. కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉంటది. సో అప్పుడు స్టోరీలో మనకి సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు అనిరుద్. సో వీళ్ళు ఇద్దరితో కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు? నేనైతే ఏఆర్ రెహమాన్ కేసాను. ఈ మ్యూజిక్ లో, ఈ మూవీలో అంత మ్యూజిక్ ఏం లేదు. సిద్ధార్థ్ వీళ్ళందరూ మల్టీ యాక్టర్స్ అనిపించారు కదా. సిద్ధార్థ్ యాక్టింగ్ కీ రోల్ ప్లే చేశారు, మంచిగా చేశారు సిద్ధార్థ గారు. కాజల్ గాని హీరోయిన్ అండ్ మనకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ, కనిపిస్తారు. అంటే వాళ్ళు కొంచెం క్యామింగ్ రోల్స్ ఏ ఉంటాయి, మరి అంత ఇంపార్టెంట్ రోల్ అని ఏం చెప్పలేము. మంచిగా చేశారు వాళ్ళ పరంగా కూడా. అంటే లంచం గురించి ఎక్కువ ఇచ్చారు కదా, మరి లంచం అనేది ఇప్పటికైనా తగ్గుద్దా మరి? అది ఇక సినిమా అండి, ఇక సినిమా చూసి మనం ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ అది సమాజం మారుతుందని నేనైతే ఏం చెప్పలేను. నేను అది కాదు ఇది కాదు, సినిమా చూసి అయితే కాన్సెప్ట్ అయితే మారుతారు అని మనకు అనిపిస్తే కానీ అది జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో జరిగేది. సో దాన్ని మనం ఏం చేయలేము ఇక.